హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నువ్వు ఆఫీసుకు వెళ్ళినందువల్ల ఆమెను కలవాలి. వాళ్ళు గుడికి వచ్చినందువల్ల నువ్వు నాకు చెప్పాలి. అతడు నీతో మాట్లాడినందువల్ల అదేమిటో నాకు తెలియజేయాలి. ఇలాంటి వాక్యాలు మనం తెలుగులో ఎన్నో మాట్లాడుతుంటాం, అవునా? మరి ఇలాంటి వాటిని మలయాళంలో ఎట్లా మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వాక్యాలు మీరు జాగ్రత్తగా గమనిస్తుంటే మీకు ఒక కామన్ పాయింట్ అనేది కనిపిస్తూ ఉంది. కనిపించిందా? చూడండి, వెరీ గుడ్. ఏంటది? వెళ్ళినందువల్ల, వచ్చినందువల్ల, మాట్లాడినందువల్ల. అంటే అందువల్ల లేదా నందువల్ల అనేది కామన్గా కనిపిస్తుంది. మనం ఈ పదాన్ని మలయాళంలో ఏమని పిలుస్తున్నారు అనేది తెలుసుకుంటే ఇలాంటి వాక్యాలు మలయాళంలో ఎన్నైనా మాట్లాడవచ్చు. మరి వెళదామా? రండి. అందువల్ల లేదా నందువల్ల. మలయాళంలో ఈ పదాన్ని తినాల్ అని చెబుతారు. తెలుగు, మలయాళం. చూడండి, ఇక్కడ నువ్వు చెల్లించినందువల్ల, నువ్వు తిన్నందువల్ల, నువ్వు చదివినందువల్ల, నువ్వు నేర్చుకున్నందువల్ల. ఇక్కడ మీరు గమనిస్తే నువ్వు అనేది ఏంటండి? సబ్జెక్ట్, అవునా? నువ్వు, నేను, అతడు, ఆమె, అది, ఇది, వారు, వీరు, ఇలాంటి పదాలన్నీ కూడా మీరు ఇంతకు ముందు నేర్చుకున్నారు. మలయాళంలో వీటిని ఏమంటారు అనేది. కాబట్టి ఈ వీడియోలో మీరు వాటి గురించి కొత్తగా నేర్చుకోవాల్సిన పని లేదు. అలానే చెల్లించడం, తినడం, చదవడం, నేర్చుకోవడం, ఈ పదాలని ఏంటి? క్రియలు. మీరు క్రియలు కూడా ఇంతకు ముందే నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ వాటి ప్రస్తావన అనేది లేదు. మీరు కొత్తగా వాటిని కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే మీరు దేనిపై దృష్టి పెట్టాలి? అందువల్ల లేదా నందువల్ల అనే పదాన్ని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ నేర్చుకోలేదు, ఇప్పుడు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ వీడియో అంతా కూడా మీరు ఆ పదాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనే దానిపైన దృష్టి పెట్టాలి. ఓకే? అందువల్ల లేదా నందువల్ల అంటే మలయాళంలో ఏం చెప్పాను? తినాల్. ఇప్పుడు చూడండి ఎట్లా ఉపయోగిస్తున్నాము. నువ్వు చెల్లించినందువల్ల అంటే మలయాళంలో నీ అడచ్చ తినాల్. నువ్వు అంటే మలయాళంలో నీ చెల్లించడాన్ని అడచ్చ. అందువల్ల అంటే తినాల్. నువ్వు చెల్లించినందువల్ల అంటే మలయాళంలో నీ అడచ్చ తినాల్. నువ్వు తిన్నందువల్ల, నువ్వు అంటే మలయాళంలో నీ తినడాన్ని కలిచ్చ. అందువల్ల అంటే మలయాళంలో తినాల్. నువ్వు తిన్నందువల్ల అంటే మలయాళంలో నీ కలిచ్చ తినాల్. నువ్వు చదివినందువల్ల, నువ్వు అంటే మలయాళంలో నీ చదవడాన్ని మలయాళంలో వాయిచ్చ. అందువల్ల అంటే మలయాళంలో తినాల్. నువ్వు చదివినందువల్ల అంటే మలయాళంలో నీ వాయిచ్చ తినాల్.
నీ వాయిచ్చ తినాల్. నువ్వు నేర్చుకున్నందువల్ల. నువ్వు నేర్చుకున్నందువల్ల. నువ్వు అంటే మలయాళంలో నీ. నీ నేర్చుకోవటాన్ని మలయాళంలో పఠిచ్చ. పఠిచ్చ. అందువల్ల అంటే మలయాళంలో తినాల్. తినాల్. నువ్వు నేర్చుకున్నందువల్ల అంటే మలయాళంలో నీ పఠిచ్చ తినాల్. నీ పఠిచ్చ తినాల్. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం కోసం ఈ క్రింద ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. నువ్వు నేర్చుకున్నందువల్ల నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు నేర్చుకున్నందువల్ల నువ్వు నాకు ఫోన్ చేయి. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్పాలి. చూడండి, నువ్వు అంటే మలయాళంలో నీ. నీ నేర్చుకున్నందువల్ల. నేర్చుకున్నందువల్ల మలయాళంలో పఠిచ్చ తినాల్. నువ్వు నేర్చుకున్నందువల్ల అంటే మలయాళంలో నీ పఠిచ్చ తినాల్. నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు అంటే మలయాళంలో నీ. నాకు అంటే మలయాళంలో ఎనిక్కు. ఫోన్ చేయి అంటే ఫోన్ చేయి. ఇప్పుడు కలిపి చెప్పండి. నువ్వు నేర్చుకున్నందువల్ల నువ్వు నాకు ఫోన్ చేయి. మలయాళంలో నీ పఠిచ్చ తినాల్. నీ ఎనిక్కు ఫోన్ చేయి. నీ పఠిచ్చ తినాల్. నీ ఎనిక్కు ఫోన్ చేయి. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. అయితే నెక్స్ట్ వీడియోలో ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అంటే ఇదే పదాన్ని ఉపయోగించి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వాటిని కూడా చూసి నేర్చుకోండి. అయితే అది ఆ వీడియో చూసే ముందు మీకు ఈ వీడియో కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైతేనే ఆ వీడియో చూడండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. ఓకే, థ్యాంక్ యూ.